బట్టలు తప్ప కార్లు మేడలు ఆశించిన ఒక వావిలాల గోపాలకృష్ణే కావాలి. ఈ దేశానికి 2 సార్లు ప్రధానమంత్రిగా పనిచేసిన సొంత ఇల్లు కూడా సంపాదించుకుని గుల్జారీలాల్ నందా కావాలి. శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ, బిఆర్ అంబేద్కర్, లాల్ బహదూర్ శాస్త్రి, అబుల్ కలాం ఆజాద్, కామరాజ్ నాడర్, ప్రకాశం పంతులు వీళ్ళు కావాలి. సామాన్యంగా యువతరం దారి తప్పిందంటారు. నిజానికి దారి తప్పింది రాజకీయం. దాన్ని యువతరం దారిలోకి తెచ్చుకోవడానికి చేసిన ఈ ప్రయత్నం అది ఎవరన్నారు? ప్రస్తుత రాజకీయాల్లోని లోపాలను ఎత్తి చూపించావు, కానీ నువ్వు చేసిన పని ఎలా సమర్థించుకుంటావు? నేను జైలు నుంచి పారిపోయే ముళ్ళును ముళ్ళుతోనే తీయాలని తీవ్రవాదం కాలేదు. సరైన సమయంలో సహాయం అందక నిరాశలైపోయిన వాళ్ళకి న్యాయం జరిగేలా చేశాం. అంతేకాదు, న్యాయస్థానం మీద ఉన్న గౌరవంతో ఒక పౌరుడిగా సాక్ష్యాలు సంపాదించాను. ఏమిటా సాక్ష్యాలు? ముండి నాని, ఎంత పని చేసావు బావా. నీ కళ్ళలో ఆనందం చూడాలనుకుంటే నా కళ్ళలో చావు చూడాలనుకున్నావు. నిన్ను కాదన్న చెల్లి కోసం నువ్వే కావాలనుకున్నాను. నీ బామర్తినే తింటుతూ చంపేస్తూ ఎన్ని చేశాను బావ నీ కోసం. ఈ స్టూడెంట్ కుర్రాల్ని అడ్డం తొలగించాలని నీ మీద బాంబు వేసినట్టేసి నిన్ను కాపాడి వీళ్ళే చేశారని బొక్కలు తోయించాను. నీ మీద అనుమానం రాకూడదని ఎన్నోసార్లు జైలుకెళ్ళాను, దాక్కున్నాను. సిద్ధార్థ, వాళ్ళ స్నేహితుల వల్ల ప్రజలకి ఎంత మంచి జరిగిందో ప్రత్యక్షంగా చూడగలిగాను. అంతేకాదు, పప్పు యాదవ్ లాంటి రాక్షసుడి బారి నుండి ప్రజలే కాదు, నాలాంటి అమ్మాయి కూడా రక్షించబడినందుకు, నాకు వాళ్ళ ఆశయంలో పాలు పంచుకునే అవకాశం కలిగినందుకు ఆనందించడమే కాదు, గర్వపడుతున్నాను కూడా. ఎన్నికలప్పుడు జరిగిన బాంబ్ బ్లాస్టింగ్ కేసులో సిద్ధార్థని అతని మిత్ర బృందాన్ని నిర్దోషులుగా భావిస్తున్నాం. ఇదే కేసులో పరకాల పురుషోత్తం యాదవ్ ఎలియాస్ పప్పు యాదవ్ ని ప్రధాన నిందితుడిగా భావిస్తూ 2వ నిందితుడైన జొన్నలగడ్డ వెంకట్రావు ఎలియాస్ మొండినానిని తక్షణం పోలీసులు అదుపులోకి తీసుకోవాల్సిందిగా ఆదేశిస్తున్నాం. ఇకపోతే సిద్ధార్థ జైలు నుంచి తప్పించుకోవటం, వరలక్ష్మిని కిడ్నాప్ చేయటం అతను చేసిన నేరాలు. ఈ కేసులో అతనికి బెయిలిస్తూ తదుపరి విచారణకి ఆదేశిస్తున్నాం. ఇది నా ఒక్కడి గెలుపు కాదు, మనందరి. ఆంధ్రప్రదేశ్లో ఉన్న అన్ని యూనివర్సిటీ స్టూడెంట్స్కి ఇదే నా పిలుపు. రండి, రాజకీయ గోండాల్ని తరిమి కొడతాం. ఏం జరిగింది తెలీదు. టైం లేదు, బండి రెడీ చేయండి. ఏం జరిగింది? నీకేం కాదు, చక్రి చూడు. వరలక్ష్మి కనపట్లేదు. కళ్ళు తెరువురా. నీకేం కాదురా. పప్పు యాదవ్ నుంచి ఫోన్. నీకేం కాదురా, కళ్ళు తెరువురా. బండి వస్తుందిరా. పోయాడా వాడొక్కడే కాదురా, మీ అందరి గతి అంతే. ఇప్పుడు చూద్దు గాని, ఇన్నాళ్ళు వరలక్ష్మిని అర్థం పెట్టుకుని నన్ను ఆడించావు. ఇప్పుడు అదే వరలక్ష్మితో నిన్ను ఆడిస్తాను. దమ్ముంటే అలా చూసుకుందా. వాడి ప్రాణాలు పైకి పోవాలి కానీ వాడు ప్రాణాలతో పైకి రాకూడదు. ఏసైండ్రా. ఏంటే నీ బొంగులో ధైర్యం? నిన్ను పాడు చేయలేనా? వాణ్ణి చంపలేనా? సరే, వాణ్ణి చంపి వాడి శవం సాక్షిగా మనం శోభనం చేసుకుందాం.
యుద్ధం తప్పనిసరైనప్పుడు రాముడు సైతం సైనికుడై పోరాడక తప్పలేదు. రావద్దు, వచ్చామంటే చంపేస్తారు. రావద్దు, రావద్దు. నువ్వు చస్తావు రాయ్, నువ్వు చస్తావు. అయిపోయావురా, అయిపోయావు. ఏయ్! చంపితే నాలాగే నువ్వు గూండావైపోతావు. గూండాలు రాజకీయాల్లోనే లేకుండా ఏరేస్తారన్నావుగా, ఇప్పుడు నువ్వు చేరిపోతావా?
అయితే రా చంపు చంపరా. ఈ దేశంలో రాజులు పోయారు, బ్రిటిష్ వాళ్ళు పోయారు, జమీందారులు పోయారు, మేమే ఉన్నాం. గూండాలదే రాజ్యం. మమ్మల్ని ఎవ్వడు ఏమీ చెయ్యలేడురా. రారా చంపు, లే చంపరా. నా చేతిలో ఆయుధానిది, నన్నే పొడుస్తావురా? పాములతో ఆడుకున్నవాడు పాము కరిచి చేస్తాడంట. నీది అదే చెప్పు. నాకు చేసిన ద్రోహానికి ఇదే నీకు శిక్ష. నిన్నళ్ళు బామర్తిని ప్రేమగా పిలిచావు. నీకు మేలు చేస్తా. సుఖంగా చచ్చి శత్రుశేషం ఉండకూడదంటారు. నా బావ కాదు, నువ్వు శత్రువు. నా బావని నేను చెప్పేశాను. నువ్వు బ్రతుకుంటే నా జాతే ఉండదు. మొత్తానికి గెలిచి సీటు దక్కించుకున్నావయ్యా. కంగ్రాచులేషన్స్. ఇది నీకయ్యా. వద్దా? సర్లే, మీ పాచు గోల పిల్లకాయలు ఏం బీగుతారనుకున్నా కానీ మరి మొట్టికాయ వేసోళ్ళ అన్నట్టు ఇదిగో ఇంగులుడికమంటూ ఈ పిల్లకాయ ఒక్కడు అసెంబ్లీలో ఏం బీగుతాడు కానీ అని మా పార్టీలో చేర్పించేసేయి. ఖాళీగా ఏముందబ్బా? ఒక డిప్యూటీ మినిస్టర్ ఖాళీగా ఉన్నోళ్ళ అది పడేస్తా. నువ్వు మాత్రం మా పార్టీకి ఫుల్లుగా సపోర్ట్ ఇచ్చావనుకో, వచ్చే జనరల్ ఎలక్షన్లో మన ఇద్దరం కలిసి చెడుగుడు ఆడుకోవచ్చు. ఆ ఆటలు సాగనివ్వకూడదనే మేము ఇక్కడికి వచ్చింది. అదే కదా నేను చెప్పేదే. ఒంటికాయ చొంటి కొమ్ముగాడు ఈడు పీకేదే ఉంది లోపల. మీ అసెంబ్లీలో ఎన్ని సీట్లు? ఓ అట్ట చేతులు ఆడబాకవయ్యా. నేను సీఎంనయ్యా. ఆ మాత్రం నాకు తెలవదా ఏంది? 294 కదా. ఎలా లెక్క పెడతారు? ఎలాగేముంది? 1 2 3. కోటి అంకల్ లెక్క పెట్టాలన్నా మొదలు పెట్టాల్సింది 1తోనే. పదరా, లోపల తేల్చాల్సిన లెక్కలు చాలా ఉన్నాయి. కలుద్దాం. ఇటెక్కడికి? పదా. ఎక్కడికి? బామ్మ దగ్గరికి. ఎందుకు? ముహూర్తాలు చూసుకోవాలి కదా. ఇక వేరే పని లేదే? లేదు, పద. అవును, నువ్వు గోదావరి ఎప్పుడైనా చూసావా? ఎంత పెద్దగా ఉంటుందో. ఎంచక్క మా ఊరు లాంచ్లో వెళ్ళొచ్చు. నీకు నీట్గా ఉంది కదా. అంతకంటే పెద్ద గండాలే దాటేశాను. ఇప్పుడేం భయం లేదు. అయితే నాకుందలే నీ చేతిలో. అవును, చెప్పడం మర్చిపోయాను. మీ అమ్మ, నాన్న, అక్కయ్య, బావ పిల్లలు అంతా కూడా పోలవరం వచ్చేస్తున్నారు. నేను అన్ని మాట్లాడేసానులే, నువ్వేం కంగారు పడక్కర్లేదు. ఓహో, ఫోన్లోనే వాళ్ళ దగ్గర సర్టిఫికెట్లు కొట్టేసాం అనమాట. సర్ఫ్ టికెట్ కాదు, సర్టిఫికెట్. కాదు, సర్టిఫికెట్. కాదు, సర్టిఫికెట్. సర్టిఫికెట్. ఇదో కాదు, సర్టిఫికెట్. సర్టిఫికెట్ అని చెప్పాను కదా. ఓహలే, నీకు రాదు, వదిలే. విధానం మార్చరా